హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ప్రణీత్ ఆర్యా. సో ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. ఏంటంటే చాలా ప్లాన్ చేసాము. సో అంటే ఇక్కడ ఒక మెయిన్ ఈవెంట్ అయితే మేము హైదరాబాద్కి వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్. సో ఇది మెయిన్ ఇమీడియట్గా ఒక ప్లాన్ చేసేది అనమాట. ఇన్స్టెంట్గా ప్లాన్ చేసి వెళ్తున్నాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి, ఈవెంట్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను పోతూ. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మేమైతే బెంగళూరులో యలంక స్టేషన్లో ఉన్నాం. టికెట్ కూడా తీసుకున్నాము ఇక్కడ. సో ఇక్కడ నుంచి కాచిగూడ డైరెక్ట్ ట్రైన్ ఉంది. సో నెక్స్ట్ అప్డేట్స్ అని నేను వీడియోలో చెప్తాను. అండ్ గైస్, నేను ఇప్పుడు వెళ్ళబోయే ఈవెంట్ గురించి చెప్తానన్న రివీల్ చేస్తున్నాను కదా ఆన్ ది వేలో. సో ఆ ఈవెంట్ వచ్చేసి ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో రేపు ఈవినింగ్ ఉంది. సో ఈరోజు అంటే రేపు మార్నింగ్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోదాం. అర్లీ మార్నింగే హైదరాబాద్ వెళ్ళిపోతాం. దాని తర్వాత కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసి దాని తర్వాత ఈవెంట్కి అయితే అటెండ్ అవుతాము. అది ఎల్బీ స్టేడియంలో అంటున్నారు ఈవెంట్. అండ్ రేపు మాత్రం ఈవెంట్ రచ్చ ఉండదు. అండ్ మామూలుగా ఉండదు ఓజీ ఈవెంట్ మాత్రం ఎల్బీ స్టేడియంలో. గాయస్, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1 o'clock అవుతుంది. సో మేము కర్నూలు సిటీ అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకా అప్రాక్సిమేట్లీ 4 hours అయితే ఉంది మేము కాచిగూడ చేరుకోవడానికి. ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే కాచిగూడలో ఉంటాం. సో రైట్ నౌ వీఆర్ ఇన్ కర్నూలు సిటీ. సో The next morning. గాయస్, ఇప్పుడు కాచిగూడ రీచ్ అయినాం. 5 o'clock ఎగ్జాక్ట్ టైం వచ్చి 5 o'clock అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇంకా స్లీపీ మూడ్లోనే ఉంది ఫేస్ అంతా. ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత ఫస్ట్ ప్లేసెస్ అంటే ఏంటి కాదు, చార్మినార్ అని అనుకున్నాం. సో ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి నా ఫేస్ అంతా మొత్తం ఇదైపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 o'clock అయింది. కాచిగూడలో ఉన్నాం. సో వెళ్తూ మాట్లాడుకుందాం. గాయస్, ఇప్పుడు స్టేషన్ నుంచి డైరెక్ట్గా బస్ ఎక్కి అల్ఫన్గంజ్ వచ్చాము. ఆ పేరు కూడా నాకు పలకడం రాదు, సారీ ఫర్ ద పేరు పలకడం గురించి. అండ్ ఇప్పుడు అల్ఫన్గంజ్ నుంచి డైరెక్ట్ చార్మినార్, ఇక్కడ నుంచి ఒక 800 meters ఉంది. సో వెళ్తున్నాము. బస్సెస్ ఏది లేదు ఇక్కడ. సో ఇక్కడ స్మెల్ కొంచెం బ్యాడ్గా ఉంది, అందుకే నేను మాస్క్ అని వేసుకున్నాను అంతా. గైస్, వెల్కమ్ టు హైదరాబాద్. అండ్ ప్రజెంట్ నేను ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్నాను. సో జస్ట్ ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇది ఇక్కడ పెద్ద టాస్క్ అయితే అయ్యింది. సో ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యి సో చార్మినార్ చూడడానికి వచ్చినాను. సో మీకు చూపిస్తా ఇక్కడ. సో హైదరాబాద్ రావడం నాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట. महाराज की, अपने माता पिता की, गुरु गोविंद की, गौ माता की। 22 तारीख से 2 तारीख तक रहेगा पूरा. 30 तारीख मंगलवार को शाम में 7 बजे से यहाँ मंदिर में अष्टमी का हवन रहेगा. और చూడండి గైస్, ఇక్కడ చార్మినార్ ముందు ఇక్కడ షాపింగ్ అనేది చేయొచ్చు. క్లైమేట్ అయితే కూల్గా ఉంది అంతా. అంటే మార్నింగ్ కదా, కూల్గానే ఉంటుంది నార్మల్గా. పైకి ఎక్కడానికి 9 o'clock తర్వాత ఇస్తారంట. సో ఇప్పుడు టైం వచ్చి 7:10 అవుతుంది. సో లోపల వెళ్ళడానికి 9 తర్వాత అంట.
చార్మినార్ సరౌండింగ్ మొత్తం షాపింగ్ ఉంది. వీలైతే వచ్చి చూడండి. కానీ ఇక్కడ మాత్రం నీట్నెస్ ఉంది. ఇటు నుంచి బయటకు వస్తే చెత్త చెదారం ఉంది మొత్తం. అండ్ ఇప్పుడు మొత్తానికి చార్మినార్ చూసేసాం తర్వాత ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి యాక్చువల్లీ మన దగ్గర పాసెస్ లేదు. ఈవినింగ్ ఈవెంట్ ఉంది కదా, దానికి మనకు పాసెస్ లేదు. సో ఇప్పుడు వెళ్ళి పాసెస్ కలెక్ట్ చేసుకోవాలి. అది కూడా ఎక్కడ ఇస్తారో కూడా తెలియదు మాకు. సో ఇప్పుడు ఇక్కడ చార్మినార్ మొత్తం చూసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎల్బీ స్టేడియంకి వెళ్ళాలి. అక్కడ పాసెస్ తీసుకొని అక్కడ ఏమైనా పాసెస్ ఉన్నా లేకపోయినా అలో చేస్తారు అంటే ఓకే, లేదు పాసెస్ కావాలంటే మేము ఇంకా పాసెస్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మనకు టైం లేదు. ఇప్పుడు 7:40 అవుతుంది. 7:40 కదా, 7:40 అవుతుంది. సో వితిన్ 10 లోపు మేము ఎల్బీ స్టేడియంలో ఉండాలి. ఓకే గాయస్, అక్కడ కలుద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ గాయస్, ఇక్కడ మీరు తెలుగులో ఎవరినైనా అడ్రస్ లేకపోతే ఏమైనా అడగాలంటే తెలుగులో అడిగితే వాళ్ళు మీకు తెలుగులో రిప్లై ఇవ్వరు. ఓకే, సో ఈ ఉర్దూ లేకపోతే హిందీలోనే రిప్లై ఇస్తారు. అండ్ దట్ టు ఇది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ కదా, హైదరాబాదు. సో ఇక్కడ మీరు తెలుగులో మాట్లాడినా కూడా వాళ్ళు మీకు ఉర్దూ లేకపోతే హిందీలోనే ఎక్కువగా మాట్లాడతారు అన్నమాట. ఇక్కడ గైస్ ఇక్కడ చార్మినార్లో బస్ ఎక్కి ఇప్పుడు నెక్స్ట్ ఎల్బీ స్టేడియం నెక్స్ట్ స్టాప్. సో ఇప్పుడే బస్ ఎక్కినాం. సో చార్మినార్ నుంచి ఎల్బీ స్టేడియంకి టికెట్ తీసుకున్నాం. సో ఇక్కడ టికెట్ ప్రైస్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. గైస్ ఎల్బీ స్టేడియంలోకి వచ్చేసాను అనమాట. సో ఇంకా ఇక్కడ ఈవెంట్ ఏంది స్టార్ట్ కూడా కాలేదు. ఇంకా ఈవెంట్ అన్నీ ప్రాపర్గా సెట్ చేస్తున్నారన్నమాట. సెట్ అన్నీ ఇంకా ఈవిడ వేస్తున్నారు. ఏం ಮಾಡೋದು కాగలదు. సో మేము ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. సో అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పాసెస్ వచ్చి ఇక్కడ కేబిహెచ్పి కాలనీ పోచమ్మ గుడి దగ్గర కలెక్ట్ చేసుకోమని. సో అందుకే ఇప్పుడు మేము వెళ్ళి పాసెస్ కానీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎల్బీ స్టేడియానికి వెళ్ళాలన్నమాట. సో ఇన్ఫర్మేషన్ మాకు చాలా లేట్గా వచ్చింది. ఇంకా తప్పదు, మరి ఇంకా వెళ్ళి పాసెస్ ఇప్పించుకొని రావాలి. ఇంకా తప్పదు. అంటే పాసెస్ ఉన్నా లేకపోయినా అక్కడ ఉండొచ్చు, కానీ ఉంటే బెటర్ అని అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. సో పాసెస్ ఇప్పించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఏమనిపించింది మళ్ళీ రావాలనిపించిందా? దిస్ ఈజ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్. సో ఇక్కడ 24th నైట్ చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు, చాలా గట్టిగా. ఫైవ్ మినిట్సా? One eternity later. జస్ గంభీర 25th వస్తున్నాం.